పార్థసారథి గారు గెలిస్తే తొడగొట్టినారు సాయి ప్రసాద్ రెడ్డి గారు. పార్థసారథి గెలిస్తే నేను సన్యాసం తీసుకుంటానని. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు జమీందార్కి కుటుంబంని ఉంచిన వ్యక్తి, మీరు మాట ఇస్తే మాట తప్పరని ఆదోన్లో మంచి టాక్ ఉంది. మరి ఆ మాట పొగడిపోతా ఉంది. మీరు జల్దీ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారు చెప్పండి, నేను రెడీ ఉన్నాను. మీకు కలసము, మీ కాళేశం బట్టలు మొత్తం తీసుకొని రెడీ ఉన్నాను. ఎప్పుడు రండి, మీరు ఎప్పుడు సన్యాసం తీసుకునేది మాట తప్పొద్దండి. మరి మీరు జమీందార్ వంశంకి మాట పోతుంది అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కాషాయం బట్టలు అన్నకి జహాపనా జమీందార్ ఎక్స్ఎమ్మెల్యే గారు, జహాపనా మేరా తోఫా కబూల్ కీజియే, జల్దీ మీరు మాట తప్పొద్దండి. నా బంధువు మిత్రుల కన్నా ఎక్కువ నా మీడియా సోదరులకి ఫస్ట్ నా వందనాలన్నా. అన్న, ఈ మీడియా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా ఆదోని డైనమిక్ ఎమ్మెల్యే పార్థసారథి గారి పైన మా తాజా మాజీ జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కొన్ని వ్యాఖ్యలు చేసినారు, కొన్ని కామెంట్లు చేసినారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడిగినాడు. ఏమని, 40 రోజుల్లో మా కూటమి ప్రభుత్వం అయ్యి 40 డేస్ అయ్యింది. ఆ 40 రోజుల నుంచి పార్థసారథి గారు కనిపించడం లేదు అని. మా సాయి ప్రసాద్ రెడ్డి ఏ మాట చెప్తే కూడా నిజమే చెప్తారు. కరెక్ట్, అది చాలా నిజం. అది ఎందుకంటే ఎలక్షన్ అయిన వెంటనే, కౌంటింగ్ అయిన వెంటనే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయినారు అంటూనే ఆయన తెలంగాణకు పారిపోయినాడు. మరి తెలంగాణలో కూర్చొని ఆదోనిలో పార్థసారథి ఎట్లా కనిపిస్తాడు? ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్ ఉంది, కర్నూలు డిస్టిక్లో ఆదోని నియోజకవర్గం ఉంది. ఆ ఆదోని నియోజకవర్గంలో మీరు ఉంటే పార్థసారథి గారు ఏం చేస్తున్నారో సాయి ప్రసాద్ రెడ్డి గారికి కనిపిస్తుంది. ఆయన తెలంగాణ వెళ్ళిపోయినాడు కాబట్టి టూరిస్టర్. ఆయన ఎలక్షన్ అయిపోతూనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టినాడు కాబట్టి ఆయన అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ వెళ్ళిపోయినారు కాబట్టి మా పార్థ గారు ఆయన కనిపించడం లేదు. కానీ యావత్తు ఆదోని ప్రజలకి పార్థసారథి గారు కనిపిస్తున్నారు, కానీ కేవలం సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఒకటే కనిపించడం లేదు. రెండో ప్రశ్న ఏమంటే, పకడు అన్న, మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మీడియా ముఖంగా కాదు, ఆగే పరిస్థితి లేదు, ఆగేవి కాదు. ఎందుకంటే అన్ని ప్రయత్నాలు మేము చేసాము. సార్ ఏం చెప్తున్నారంటే, మా జమీందార్ ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారంటే, మట్కా సారా బెట్టింగ్ ఇవి ఆగేవే కాదంటున్నారు. అంటే మీరు భావితరాలకు ఏం చెప్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు? మట్కా సారా బెట్టింగ్ గత 20 ఏళ్ల నుంచి పోషించిన వ్యక్తి ఎవరంటే మన అన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఇతర ఏ రాష్ట్రాల్లో ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రులు కూడా ఆ మట్కా సారా బెట్టింగ్లని పోషించలేదు. మట్కా సారా బెట్టింగ్లను కుటీ పరిశ్రమలుగా మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మార్చేసినారు ఆదోనిలో. గత మన రాష్ట్ర ప్రభుత్వము ఉపాధి కల్పించాలని, యువత చెడు మార్గాల్లో నడవకూడదని ఎంఎస్ఎంఈ స్కీమ్స్ పెట్టినారు. అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రీనియర్, అలాంటి స్కీమ్స్కి మీరు ఎంఎస్బిగా కన్వర్ట్ చేసినారు. ఎంఎస్బి అంటే మట్కా సారా బెట్టింగ్లకు మార్చేసినారు. మీరు అబద్ధం ఆడితే కూడా ఆ అబద్ధాలు అతికినట్లు ఉండాలి. మీరు ఈ మట్కా సారా బెట్టింగ్ ఆగేవి లేదంటే భావితరాలకి ఏం జవాబు ఇస్తున్నారు? మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మీరు అంటే ఈ మట్కా సారా బెట్టింగ్లను మీరు పేటెంట్ హక్కులు ఏమైనా తీసుకున్నారా? పేటెంట్ హక్కులు అంటే ఏమి? ఒక కార్ రూపొందించేటప్పుడు అలాంటి మోడల్ ఎవరు తీయకూడదని పేటెంట్ హక్కులు తీసుకుంటారు. మరి మీరేమన్నా ఎంఎస్బికి మీరేమన్నా పేటెంట్ హక్కులు తీసుకొని మా ఆదోనిలో ఈ మట్కా సారా ఇవి ఆగితే నా ఆదాయం తగ్గిపోతుంది, నా రౌడీ మామూలు రావాలని మీకు బాధ ఏమైనా కలుగుతూ ఉందే? ఆదోని జనాల కష్టాల్ని చూసి
మన ఆదోని డైనమిక్ ఎమ్మెల్యే పార్థసారథి గారు మంత్రులకి అధికారులకి వినతి పత్రం ఇస్తున్నారు. అయ్యా, మా ఆదోని నియోజకవర్గము కర్ణాటక రాష్ట్రంకి అతి సమీపంగా ఉంది. మా ఆదోని నియోజకవర్గము దరిద్రమైన స్థితిలో ఉంది. అక్కడ నీరు లేదు, అక్కడ మాకు ఉపాధి లేదు అని ప్రతి మంత్రులకి పోయి మాకు ఈ అమౌంట్ కేటాయించండి, మా ఆదోని ప్రజల ఆకలి కేకలు తీరాలంటే నాకు డబ్బు ఇవ్వండి అని ఆయన ఆదోని ప్రజల బిడ్డల కోసము ఆయన భిక్షమెత్తుతున్నాడా? నువ్వు ఏ రోజైనా ఇలాంటి పని చేసినావా? నువ్వు ఏ రోజైనా సాయిప్రసాద్ రెడ్డి గారు మీరు ఏ రోజైనా అసెంబ్లీలో మా వాయిస్ వినిపించినారా? మంత్రులకు కానీ అధికారులకు కానీ మాకు డబ్బు ఇవ్వండి అని మీరు ఏ రోజైనా అడిగినారా? మరి అలాంటి మంచి పని చేసిన వ్యక్తికి నువ్వు ఎద్దేవా చేస్తావా? మీరు ఎద్దేవా చేసినందుకు మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాము. సాయిప్రసాద్ రెడ్డి గారు, మీరు ఆదోనిలో డెవలప్మెంట్ లేదంటున్నారు. మా ఆదోనిలో బీబీసీ న్యూస్ వినే అవసరం లేదు. మీరు చాయ్ పే చర్చ అని మార్నింగ్ మీరు ఫుట్పాత్లో హోటల్స్ ఉంటాయి, అలాంటి హోటల్ కాడ పోయి వినండి పార్థసారథి గురించి. ఒక మేధావి టీచర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఒక 5 మంది టీచర్ని వేసుకొని చెప్తున్నాడు, అయ్యా పార్థసారథి గెలిచిన మరుసటి రోజు నుంచే ఆదోనిలో కర్ఫ్యూ పడింది అంటున్నాడు. నేను అడిగినాను, ఏమయ్యా కర్ఫ్యూ ఎక్కడుంది అని. సాయిప్రసాద్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ 40-50 మంది ఏదైతే మార్నింగ్ 6 గంటల నుంచి వాళ్ళు సర్వేలు చేసి కబ్జాలు ఎక్కడుంది, ఎక్కడైతే పంచాయతీలు ఉన్నాయి, అలాంటి దండుపాలెం బ్యాచ్కి అందరికీ కర్ఫ్యూ పడింది. అది పార్థసారథి కర్ఫ్యూ, నీ దండుపాలెం బ్యాచ్కి అని మేధావులు అనుకుంటున్నారు. ఈరోజు ఆదోని ప్రజలు నీ దండుపాలెం బ్యాచ్ ఆదోని తిరగడం లేదు కాబట్టి నీ కర్ఫ్యూ అందరూ అనుభవిస్తున్నారు. కానీ ఆదోని ప్రజలకు అందరికీ స్వేచ్ఛ ఉంది. కేవలం నీ దండుపాలెం బ్యాచ్కే కర్ఫ్యూ పడిందని జనాలందరూ హ్యాపీగా ఉన్నారయ్యా. నువ్వు ఎమ్మెల్యే 15 ఏళ్ల నుంచి మా ఆదోనికి పరిపాలించినావు. ఏ మంచి పని చేసినావు చెప్పు? ఏ రోజు మా దరిద్ర కేకలు, మా ఆకలి కేకలు ఏ రోజైనా అసెంబ్లీలో నువ్వు విన్నపించినావా? ఆదోని జనాలు నువ్వు ఎమ్మెల్యే ఉన్న దినాలంతా నీ ఇంటికాడ ఉండాలా. రెడ్డి గారు గడ్డం గీసుకుంటున్నారు, రెడ్డి గారు హెయిర్స్కి డై చేస్తున్నారు, రెడ్డి గారు మీషాలు దూతున్నారు. ఈరోజు పార్థసారథి గారు ప్రతి వార్డులో తిరుగుతున్నాడు. ఆయన ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇంటికాడ జనాలు పోయేది కాదు, ఎమ్మెల్యే జనాలు ఇంటికాడ పోవాలని పార్థసారథి గారు ఈరోజు సేవ చేస్తున్నారు. కాబట్టి ఆదోని ప్రజలందరూ హ్యాండ్సప్ చేస్తున్నారు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్, షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.